IMF అప్పు ఎందుకు ఇచ్చింది, అమెరికానే ఇప్పించింది, ఆ మాత్రం భారతదేశం లేదా, మనకు కంట్రోల్ లేదంటే అమెరికా మీద మనకేది కంట్రోల్, ట్రంప్కే ఉండదు పాపం. అక్కడ ఉండే డీప్ స్టేట్ మీద ట్రంప్కే కంట్రోల్ ఉండదు. ఉండుంటే కనుక ఎవరైతే ఇప్పుడు చైనాతో స్నేహం మళ్ళీ మెయింటైన్ చేపిస్తారా, అక్కడ ఉన్నటువంటిది ఏదో దాంట్లో గుడ్డిలో మెల్లని చిన్న పనులు చేసుకుంటుంటాడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, IMF లాంటి దాంతో లోన్లు ఎందుకు ఇప్పిస్తారు అంటే, ఈ డీప్ స్టేట్ వాళ్ళు అప్పులు పాలై ఉండాలి, పాకిస్తాన్ అప్పులు పాలై ఉండాలి. అప్పుల్లో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటది, చెప్పినప్పుడు ఆగిపోతుంది, లేదు పోయి అని వెళ్ళి గొడవ చేయంటే చేస్తుంది. అంటే అప్పిచ్చివాడు వైద్యుడు అంటారు, అందుకని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అప్పులు అడగకూడదు. అట్లాగే ఇక్కడ అప్పిచ్చువాడు అమెరికా వాడు, ఇప్పిచ్చేటటువంటిది అమెరికా. దానికి గాను చిన్న చిన్న పనులు చేసి పెడుతుంది. భారతదేశంలో ఏదైనా అస్థిర సృష్టించమంటే సృష్టిస్తుంది, రష్యా మీద ఏదైనా గొడవ చేయమంటే చేస్తుంటుంది. వాడికి ఆ 8,500,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఆ 8,500,000 కోట్లు 1,000-2,500 కోట్లు కన్సర్న్డ్ ఆయుధాలకు వాటికి పెడితే మిగతా 5,000-6,000 కోట్లు తినేస్తారు. అప్పుడు ఆ తిన్నటువంటి ప్రతి నాయకుడు కరప్టెడే, ప్రతి సైనికుడు కరప్టెడే. వాళ్ళు పాకిస్తాన్ చెప్పు చేతలో ఉంటారు, ఇది అమెరికా చెప్పు చేతలో ఉంటారు. అందుకోసమే ఈ పని చేస్తుంటుంది.